మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెజవాడ దుర్గమ్మ చెంత ప్రోటోకాల్ వివాదం. విజయవాడ నగర మేయర్ని సైతం అడ్డుకున్నారు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. పోలీసు దేవాదాయ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. విజయవాడ నగర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని అమ్మవారి దర్శనానికి వెళ్లకుండా ఆపేస్తున్నారు. అక్కడి సిబ్బందితో భాగ్యలక్ష్మి కొద్దిసేపు వాగ్వాదం చేశారు. చేసేది లేక వెనుదిరిగి వెళ్ళిపోయారు ఆమె. జిల్లా కలెక్టర్ సూచన మేరకే తాను అమ్మవారి దర్శనానికి వచ్చారని మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెబుతున్నారు. అయినా తనను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. అమ్మవారిని దర్శించుకోవడానికి నగర మేయర్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా మనం ఒక వీడియో అయితే చూస్తున్నాము. ఆ వీడియోలో ఖచ్చితంగా ఆపేసినట్టుగా కూడా మనకు కనబడతా ఉంది. మేయర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి అసలు మీరు మేయర్ అయి ఉండి పైకి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తే కూడా కనీసం మిమ్మల్ని లోపల పంపించకుండా అక్కడే నించోబెట్టి క్వశ్చన్ చేస్తూ ఉన్న విజువల్ కూడా మనం చూస్తున్నాము. ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఎందుకు ఆపాల్సి వస్తుందంటే సిపి గారు ఆదేశాలు లేకపోతే ఇండోమెంట్ ఆదేశాలు అంటున్నారమ్మా. మరి మేము అన్ని రకాలుగా నగరపాలక సంస్థ నుంచి మేము వీళ్ళకి అన్ని రకాలుగా మేము వాళ్ళకి మా సహాయ సహకారాలు అందజేస్తున్నాము. అడుగడుగున మా కార్పొరేషన్ లేనిదే ఇక్కడ ఏ పని జరగదు. కానీ వీళ్ళు మాత్రం అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన స్లాట్ ప్రకారమే వస్తున్నాము. వచ్చి వాళ్ళ ఇష్ట ప్రకారమే మేము అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నాం. కానీ మాకు ఈ ఫెసిలిటీస్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేసింది కూడా లేదు. ఏదైతే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినారో ఆ ఆదేశాల మేరకే మేము వెళ్తున్నాము, ఆదేశాల మేరకే మేము వస్తున్నాము. అది కూడా ఇంకా ఆపేసి ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నగరపాలక సంస్థ దగ్గర నుంచి మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నాము. ఇలా అయితే మాత్రం మీరు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. 5 రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా 5వ రోజు మీరు దర్శనం చేసుకోవడానికి వస్తే కూడా ఆపేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎలా చూడొచ్చు? ఇక్కడ కోఆర్డినేషన్ కానీ పోలీసులు, కమిషనర్ అందరూ కూడా ఆదేశాల మేరకు మేము వర్క్ చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా కమెంట్ చేస్తున్నారు. వెహికల్స్ లిస్ట్ ఉంటుందమ్మా వాళ్ళ దగ్గర. నా వెహికల్ది నెంబర్ కూడా నేను పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రోటోకాల్లో నా వెహికల్ నెంబర్ కూడా ఉంటుంది. కానీ కావాలని ఆపుతున్నారు. అది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తున్నాను. కొన్ని లేదా అని చెప్పమనండి వాళ్ళని. నా వెహికల్ది ప్రోటోకాల్ లిస్ట్లో నా వెహికల్ నెంబర్ లేదు అని చెప్పమనండి. దేనికి ఆపుతున్నారో చెప్పమనండి. అక్కడ మేయర్ అని ఖచ్చితంగా రాసి ఉంటుంది కదా, బోర్డు ఉంది, రాసి ఉన్న ఆపుతున్నారు. ఇక్కడికి వస్తే ఇక్కడ దర్శనం దగ్గర పంపించమంటే ఇక్కడ అంటారు ఇండోమెంట్ వాళ్ళు మాకు ఇచ్చిందమ్మా, మా ఓన్లీ ఎమ్మెల్యేని మినిస్టర్లు మాత్రం ఇటు నుంచి పంపించమన్నారు. అడిగారండి అలా? పోలీసులు అడిగారా లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అడిగారా, ఆలయ సిబ్బంది అడిగారా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంట, వాళ్ళు ఇక్కడోళ్ళు కాదంట. మేము ఇక్కడోళ్ళు కాదమ్మా, మాకున్న ఆదేశాల మేరకు మేము వదులుతున్నామని చెప్తున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంట. మేయర్కి వదలరంట, వదలమని చెప్తున్నారు వాళ్ళు. మరి అదే వాళ్ళకున్న ఆదేశం అంట. అదే చూడొచ్చు మనం. మొత్తం మీద ఏదైతే గత 5 రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయో ఉత్సవాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ప్రోటోకాల్ ప్రకారం అయితే కనుక కొంతమంది విఐపీలు వచ్చి అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా విజయవాడ నగర పాలక సంస్థకి సంబంధించి మేయర్ వచ్చినప్పటికీ కూడా ఆవిడని లోపలికి ఎలో చేయకపోవడం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఆ విజువల్లో ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. దానికి సంబంధించి కూడా ఆవిడ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఆవిడ ఖచ్చితంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ. ఇంద్రకీల.